నేను జిఆర్ మహర్షి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాజ్ ఆన్ టుడే పాలిటిక్స్ ఎలా ఉన్నాయో అభ్యర్థులు అంటే ఇంకా నామినేషన్ టైం కూడా దగ్గరికి వచ్చేసింది కాబట్టి అభ్యర్థుల పరిస్థితి వీటి ఏంటి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మనం ముందుగా గుర్తొచ్చేది కుప్పం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి. కుప్పంలో లాస్ట్ టైం ఆయన్ని బాగా మెజారిటీ తగ్గించడం వల్ల ఏం జరిగిందంటే చిత్తూరు ఎంపీ స్థానాన్ని చాలా సులభంగా గెలుచుకోగలిగారు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏం జరిగేదంటే కుప్పంలో 60,000 70,000 మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి రావడం వల్ల ఆ ప్రభావం చిత్తూరు ఎంపీ స్థానం మీద పడి చిత్తూరు ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి చాలా సులభంగా గెలిచేవాళ్ళు. లాస్ట్ టైం మాత్రం ఏం జరిగిందంటే దానికి భిన్నంగా జరిగింది. అఫ్కోర్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక కుప్పం తప్ప ఇంకెవరు గెలవలేదు అనుకోండి తెలుగుదేశము. అది పక్కన పెడితే కుప్పంలో మెజారిటీని 30,000కు తగ్గించడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే గతం మెజారిటీలు తీసుకున్నప్పుడు అదేవిధంగా కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిట్లో కూడా వైసీపీ గెలవడం అనేది అది ఒక వైసీపీకి పెద్ద ప్లస్ అయింది. వై నాట్ 175 అనడం, కుప్పంతోనే మొదలు పెడదాం అనడంతో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరిగింది. ఎందుకు మేలు జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎవరో తన మనుషులను అక్కడ పెట్టి ఆయన ఈ స్టేట్ రాజకీయాల్లో బిజీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కుప్పములో తాను దెబ్బతింటాను అనే డౌట్ ఆయనకు వచ్చిందో అప్పుడు కుప్పం మీద ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. కుప్పం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టేసరికి ఏమైందంటే అక్కడున్న పరిస్థితులను ఆయన మెరుగుపరుచుకోగలిగారు, తెలుగుదేశానికి సంబంధించిన పరిస్థితుల్ని. కాబట్టి అక్కడ భరత్ అనే ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు. భరత్ ఒకవేళ గెలిచి వైసీపీ గవర్నమెంట్ వస్తే గ్యారంటీగా మంత్రి పదవి ఇస్తారు అనేది ఒక టాక్ జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అయితే ఆయన మెజారిటీ ఎంత తగ్గిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ భరత్ ఈజీగా సులభంగా గెలుస్తాడని యాజ్ ఆన్ టుడే అయితే ఎవరు అనుకోవడం లేదు. మరి ముందు ఏవైనా మారతాయా? వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఏవైనా కుప్పంలో కూడా మేము కట్టడి చేశాము అని అనుకుంటున్నది వాస్తవమేనా అనేది ఇంకొద్ది రోజుల్లో జనం తెలుస్తారు. అది వేరే విషయం. అయితే ఇప్పటికైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అంత సులభమైన విషయం అయితే కాదు. రెండో విషయము కీలకమైన నియోజకవర్గం పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకి చల్లాబాబు అనే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రామచంద్ర యాదవ్ అనే ఒక ఆయన గట్టిగా రామచంద్రారెడ్డి గారి మీద పోరాడుతున్నారు. ఆయన ఏమిటంటే రామచంద్రారెడ్డి గారిని ఓడించడం అనే ధ్యేయంగా ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఏమైనా సరే పెద్ద ఆయన నేను ఢీకొంటాను అనే మూడ్లో గట్టిగా తగులుతున్నాడు. దీనివల్ల జరిగేది ఏమిటంటే తెలుగుదేశము యాదవ్ వీళ్ళిద్దరూ ఓట్లు చీల్చుకోవడం వల్ల రామచంద్రారెడ్డి గారికి సులభంగా ఆయన వైపు ఇప్పుడైతే మొగ్గుంది మనం చెప్పాలంటే. ఇక పొలమనేరులో వచ్చేసరికి ఏమైందంటే తెలుగుదేశం అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గతంలో వైసీపీ తరఫున గెలిచి తెలుగుదేశం వైపు వెళ్ళడం వల్ల లాస్ట్ టైం ఓడిపోయారు. ఆయన మంత్రి పదవి తీసుకున్నారు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో. అమర్నాథ్ రెడ్డి గారికి సొంతంగానే వాళ్ళకి అక్కడ బలం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కాలం నుంచి రామకృష్ణారెడ్డి గారు ఎంపీగా చేసిన కాలం నుంచి కూడా ఆ నియోజకవర్గంలో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన. అయితే లాస్ట్ టైం ఏమైందంటే వైసీపీ ఒక్కసారిగా ఉప్పెన్లాగా వచ్చేయడంతో ఏమైందంటే అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. వెంకటేష్ గౌడ్ ఆయన గెలిచారు. వెంకటేష్ గౌడ్ గారికి ఈసారి టికెట్ ఇచ్చారు. వెంకటేష్ గౌడ్ గారితో పోల్చుకుంటే అమర్నాథ్ రెడ్డి మెరుగైన అభ్యర్థి. ఎందుకంటే వాళ్ళకు ముందు నుంచి అక్కడ బలం ఉంది, ముందు నుంచి కూడా ఒక బలమైన పునాదులు ఉన్న నాయకుడు ఆయన. ఇంకా తంబళ్ళపల్లి విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గతంలో ఉన్నారు లాస్ట్ టర్ము. ఇప్పుడు ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయనకి జయచంద్రారెడ్డి అనే ఒక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి తెలుగుదేశం నిలబెట్టింది. నిజానికి అక్కడున్న అంత మునుపు పోటీ చేసిన శంకర్ యాదవ్ని కనుక పెట్టి ఉంటే కొంచెం గట్టిగా ఉండేది పోటీ. శంకర్ని తీసేయడం వల్ల ఈయన జయచంద్రారెడ్డిని పెట్టడం వల్ల జరిగిన నష్టం ఏమంటే శంకరు అలిగేసి ఒక రకంగా రిబెల్గా ఉన్నాడు. ద్వారకనాథ్ రెడ్డి గారికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని ప్రచారం జరుగుతున్నప్పుడు జయచంద్రారెడ్డి అనే కొత్త అభ్యర్థిని నిలబెట్టి ఒక రకంగా తెలుగుదేశం కొంత నష్టం చేకూర్చుకుంది శంకర్ని పక్కన పెట్టడం వల్ల. ఇది కాకుండా అసలు ఈ తంబళ్ళపల్లి టికెటే వేరే వాళ్ళకి ఇప్పటికీ ఇంకా నామినేషన్కి టైం ఉంది కాబట్టి అది బీజేపీకి ఇస్తారు, బీజేపీకి మారుతుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ దాంట్లో ఎంత వాస్తవమో ఎంత కరెక్ట్ ఇది నిజం కాదో మనకు తెలియదు. అయితే ద్వారకనాథ్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని ఢీకొనడం అంత సులభమేమీ కాదు. శంకర్ ఉంటే కొంచెం టైట్ ఫైట్ ఉండేది.
మరి చూడాలి, ఇంకా ఇంకా కొంచెం వారం 10 రోజుల్లో సమీకరణలు ఏమైనా మారతాయేమో చూడాలి. పీలేరు దగ్గర వచ్చేసరికి ఏమైందంటే, పీలేరులో నల్లారి కిషోర్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు ఇద్దరు కూడా పాత అభ్యర్థులే, వాళ్ళే తగులుతున్నారు. రామచంద్రారెడ్డి గారు అంత గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిసారి ఫైట్ పడేది అప్పుడు వాయల్పాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడు. ఇప్పుడేమైందంటే వాయల్పాడు లేదు కాబట్టి పీలేరు వచ్చేసింది. కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ అన్న కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసి రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆ రాజంపేట లోక్సభ కిందకే పీలేరు కూడా వస్తుంది. ఇలా లెక్కలు తీస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారేమో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు, కిషోర్ కుమార్ గారేమో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే అన్న ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ముస్లిం ఓటర్లు విపరీతంగా ఉన్నటువంటి నియోజకవర్గం పీలేరు. ముస్లిం ఓటర్లు కనుక యాంటీ బీజేపీ స్టాండ్ బలంగా కనుక తీసుకుంటే కిషోర్ కుమార్ రెడ్డి గారికి ప్రమాదం. ఎందుకంటే కిషోర్ కుమార్ రెడ్డి గారు నో డౌట్ వాళ్ళది రాజకీయ కుటుంబము, వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో పాతకాలం కాంగ్రెస్ నాయకుడుగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ పీలేరు నియోజకవర్గానికి అయితే గ్యారంటీగా ఆయన చాలా పనులు చేశాడు. నిజానికి పీలేరు నియోజకవర్గంలో వాళ్ళు 2 టర్ములు ఓడిపోయారు ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు. కానీ నిజానికి ఓడిపోకూడదు. వాళ్ళు ఏ లెక్కను చూసినా పీలేరు ప్రజలకు వాళ్ళు చేసిన సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం లెక్కలేసి తీసుకుంటే ఏ లెక్కను చూసినా కిషోర్ కుమార్ రెడ్డి గారిని గెలిపించి ఉండాల్సింది, కానీ వాళ్ళు గెలిపించలేదు. ఈసారి కూడా కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎంతో కొంత మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ ఈ బీజేపీ స్టాండ్ అనేది ముస్లిం ఓట్లు విపరీతంగా ఉన్నటువంటి పీలేరులో ఈ బీజేపీ యాంటీ స్టాండ్ కనుక తీసుకుంటే అది కిషోర్ కుమార్ రెడ్డి గారికి డేంజరు. ఇక తిరుపతికి వచ్చేసరికి ఏమైందంటే, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకి పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారికి టికెట్ ఇస్తారని నిన్న మొన్నటి వరకు అందరూ ఆశించారు. లాస్ట్ మినిట్లో అది ఉన్నట్టుండి జనసేనలో ఆరణి శ్రీనివాసులు గారికి ఇచ్చారు. ఆరణి శ్రీనివాసులు గారు ఏమిటంటే ఆయన నియోజకవర్గానికి కొత్త కావడము, చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా నిన్న మొన్నటి వరకు ఉండి వైసీపీలో అక్కడ ఎప్పుడైతే టికెట్ నిరాకరించేశారో ఇక ఆయన జనసేన అభ్యర్థిగా తిరుపతిలో వచ్చేశారు. ఆయన పట్ల చాలామందికి ఈ విముఖత ఉంది. అంటే ఈయన నాన్ లోకల్ అని, ఈయనకి ఎందుకు ఇచ్చారని, మాకు గదా ఇవ్వాల్సిన టికెట్ అని జనసేన వాళ్ళు కూడా కొంతమంది నాయకులు పసుగేటి హరిప్రసాద్ గారు ఇట్లా కొంతమంది ఆశించారు. అయితే మాకు ఎవరికి కాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అభ్యర్థిని ఎందుకు టికెట్ ఇచ్చారని నిరసనలో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి ఏదో బుజ్జగింపులు ఆలకలు తీర్చడం ఇవన్నీ చేశారు. అయితే అభినయ్ రెడ్డి గారికి ఉన్న పాజిటివ్నెస్ ఏమిటంటే ఆయన డిప్యూటీ మేయర్గా తిరుపతిలోని ఇరుకైన రోడ్లు, తిరుపతిలో చాలామంది ఆ రోడ్ల వల్ల ఆ ఇరుకుతనం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే పిలిగ్రిమ్ సిటీ అది. ఈ పిలిగ్రిమ్ సిటీలో డిప్యూటీ మేయర్గా ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి, పైగా ఆయనకి అక్కడ స్థానికత అనేది ఉంది, అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయాలు తెలుసు, స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్గా ఉన్నాయి ఈరోజు. అయితే అరణి శ్రీనివాసులు గారి పరిస్థితి ఏమిటంటే అక్కడ బలిజ ఓటర్లు ఎక్కువ ఉన్నప్పటికీ జనసేన తరఫున లేదా టీడీపీ తరఫున వీళ్ళందరూ ఆయనకు బలంగా నిలబడి ఆయన ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తే ఏమైనా ఆయనకి ఎడ్జ్ ఉండొచ్చు. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఆయనకు ఎవరు సహకరిస్తామని మాట్లాడుతున్నప్పటికీ ఎవరు సహకరించడం లేదనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తిరుపతి రాజకీయం, తిరుపతి టౌన్ అది ఓన్లీ అర్బన్ నియోజకవర్గమే కాబట్టి ఆ తిరుపతి రాజకీయం అర్థమయ్యేలోగానే ఎన్నికలు అయిపోతాయి కాబట్టి అరణి శ్రీనివాసులు గారికి అది మైనస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభినయ్ రెడ్డికి ప్లస్ పాయింట్ నడుస్తూ ఉంది. ఇంకా నగర్లో వచ్చేసరికి కీలకమైన నియోజకవర్గం రోజా గారు భానుప్రకాష్ రెడ్డి గారు, ముద్దుకృష్ణ నాయుడు గారు అబ్బాయి, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. రోజా గారికి విపరీతమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ అక్కడున్న నాయకులు వీళ్ళందరితో కూడా ఆమెకి పొసగక వాళ్ళు కొంత వ్యతిరేకంగా పనిచేస్తున్నమాట వాస్తవమే. కానీ భానుప్రకాష్ రెడ్డికి వాళ్ళ నాన్నకున్నంత మంచి పేరు లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అక్కడ ఉండడు కాబట్టి. వాళ్ళ నాన్న అయితే ఎప్పుడు జనంతోనే ఉండేవాడు. ముద్దుకృష్ణ నాయుడు గారికి ఉన్న మైలేజ్ వేరే. అది యాజ్ ఇట్ ఈజ్గా లెగసీ వారసత్వం భానుప్రకాష్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ కాలేదు. పైగా వాళ్ళ కుటుంబంలోనే ఆయన కొంత వ్యతిరేకత ఉంది. ఇవన్నీ భానుప్రకాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, రోజా గారి మీద ఉన్న వ్యతిరేకత, ఈ రెండిట్లో ఏ వ్యతిరేకత పైచేయి అవుతుందో వాళ్ళు మైనస్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇక కాళహస్తిలోకి వచ్చేసరికి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారికి, బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఫైట్ నడుస్తూ ఉంది. అంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి,
ఆయన ఆయన చనిపోవడంతో ఆయన టికెట్టు ఈసారి ఈయనకి ఇచ్చారు. సుధీర్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఉన్న ఏమిటంటే మధుసూదన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, సుధీర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ నగర్ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. అయితే కరోనా టైంలో మధుసూదన్ రెడ్డి బాగా పనిచేశాడు అనే ఒక పేరు ఉండడం వల్ల ఆ పేరు ఇవన్నీ కూడా సుధీర్ రెడ్డికి ఉన్న అంటే సుధీర్ రెడ్డికి వీళ్ళెవరు సహకరించడం లేదు. ఎస్సీవి నాయుడు గారు కానీ ఇంకా జనసేన తరఫున ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఆయనకి సహకరించకపోవడం అనే సమస్య ఉంది. కాబట్టి ఈ ఈ నియోజకవర్గంలో కూడా కొంత మధుసూదన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈయనకున్న వ్యతిరేకత ఎక్కువైపోతే ఆ వ్యతిరేకత తగ్గుతుంది. కాబట్టి అక్కడ వైసీపీకి సంబంధించి కొంత పాజిటివ్నెస్ ఉంది. ఇక మదనపల్లిలో వైసీపీ వాళ్ళు పదే పదే అభ్యర్థుల్ని మార్చడం అనేది ఒక మైనస్ అయింది. అక్కడ ముస్లిం అభ్యర్థికి ఇచ్చినప్పటికీ వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా గతంలో లాగా కమ్మ అభ్యర్థికి ఇవ్వకుండా వాళ్ళు కూడా ముస్లిం అభ్యర్థికి ఇచ్చారు. అతను కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఇరువైపులా మైనారిటీలే ఉన్నారు. కాబట్టి ఈ మైనారిటీలలో అంటే తెలుగుదేశం తరఫున బీజేపీ ఉండడం అనేది మైనారిటీలకు ఏమైనా కంటగింపుగా ఉంటే వైసీపీకి ప్లస్ అవుతుంది. అది లేదు అతను షాన్వాజ్ ముందు నుంచి బాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఏవైనా గుడ్ విల్ ఉండి అది టీడీపీకి అనుకూలంగా మారొచ్చు. ఇక చిత్తూరు వచ్చేసరికి ఏమైందంటే ఆర్ఎడి శ్రీనివాసులు గారికి ఎప్పుడైతే టికెట్ వైసీపీ నిరాకరించిందో అక్కడ విజయానంద రెడ్డి గారిని ఆయన గంగాధర నెల్లూరు ఇంత మునుపు నాయకుడిగా ఉండేవాళ్ళు ఆయన తీసుకొచ్చి చిత్తూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, తెలుగుదేశంలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ ముందు నుంచి కూడా చాలా కాలంగా అది కాపుల సీటు అంటే బలిజవాళ్ల సీటు అని ఒక 2-3 టర్ములుగా ఉన్నప్పటికీ కూడా గురజాల జగన్మోహన్ రావు గారని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. దాంతో అక్కడ ఉన్న బలిజవాళ్ళు వ్యతిరేకంగా నిరసన కూడా ప్రకటించారు. ఎందుకంటే ఇతను కమ్మ జగన్మోహన్ రావు గారు నిరసన ప్రకటించినప్పటికీ మొత్తం మీద అదంతా సద్దుమణిగింది. దీంట్లో ఇక్కడ ఏమిటంటే చిత్తూరులో అనేక సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా లేదు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి సీకే బాబు ఆయన చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం బలం తగ్గింది అనుకోండి. ఆయన ఏమిటంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీకి సపోర్ట్ చేయడం అనేది ఒక ప్లస్ పాయింట్. అయితే జగన్మోహన్ రావు గారు ఎవరికీ తెలియకుండా కొత్త అభ్యర్థి కావడం అనేది ఒక మైనస్ పాయింట్. విజయానంద రెడ్డి గారు కూడా మన గంగాధర నెల్లూరుకు సంబంధించిన అయినప్పటికీ ఆయన కూడా వైసీపీ తరఫున గట్టిగానే పోరాడుతున్నారు. ఇక సత్యవేడుకు వచ్చేసరికి సత్యవేడులో ఏం జరిగిందంటే నూకతోటి రాజేష్ అనే కొత్త అభ్యర్థి అంటే కుతూహలమ్మ గారికి వాళ్ళ అబ్బాయి అవుతాడు అతను. ఆయన తీసుకొచ్చి సత్యవేడులో వైసీపీ టికెట్ ఇచ్చింది. కోనేటి ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించింది. ఫస్ట్ ఏమన్నారంటే లేదు మీరు ఎంపీగా పోండి, తిరుపతి ఎంపీగా పోండి అన్నారు. తిరుపతి ఎంపీగా పోవడానికి ఆదిమూలం గారు ఇష్టపడకపోవడంతో ఏమైందంటే సరే ఆయన ఉన్నట్టుండి టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయి టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారు ఈసారి టీడీపీ అభ్యర్థి. కుతూహలమ్మ గారు అంటే చిత్తూరు జిల్లాలో బాగా తెలిసినటువంటి నాయకురాలు ఆమె చనిపోయారు. వాళ్ళ అబ్బాయి నూకుతోటి రాజేష్ వచ్చేసి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే గంగాధర నెల్లూరు రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా ఏమైందంటే నారాయణ స్వామి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉందని వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చారు. అక్కడ టీడీపీ కూడా అంత బలంగా ఏమీ లేదు. ఇక పూతలపట్టుకు వచ్చేసరికి ఏమైందంటే పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ టికెట్ నిరాకరించి సునీల్ అనే ఆయనకి ఇచ్చింది. అదేవిధంగా ఇటువైపు తెలుగుదేశం కూడా ఏం చేసిందంటే ఒక జర్నలిస్ట్ అయినటువంటి మురళీమోహన్కి టికెట్ ఇచ్చింది. అక్కడున్న సమీకరణలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది కూడా మనం కొంచెం ముందుగానే మనకు అర్థం కాదు. ఇంకా కీలకమైన పార్లమెంట్ స్థానాలకు వచ్చేస్తే 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలే చిత్తూరు తిరుపతి 2. చిత్తూరులో వైసీపీ తరఫున గతంలో ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప గారే పోటీ చేస్తున్నారు. టీడీపీ మాత్రం ప్రసాదరావు గారు అనే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఈసారి రంగంలోకి దింపారు. కుప్పంలో ఉన్నటువంటి మెజారిటీ ఆధారంగా ప్రతిసారి తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తూ వచ్చారు. లాస్ట్ టైం దానికి గండి కొట్టి మొత్తం వైసీపీ స్వీప్ చేయడం వల్ల ఈజీగా వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి మరి సమీకరణాలు ఎలా ఉంటాయి ఏమిటి, కొత్త అభ్యర్థికి ప్రసాదరావు గారి వైపు ఉంటారా లేదా రెడ్డప్ప గారి వైపు ఉంటారా అనేది మనం ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పార్లమెంటు గురించి మనకు అంత సులభంగా అది అర్థం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి పార్లమెంట్ రిజల్ట్ ఉంటుంది న్యాచురల్గానే. తిరుపతికి వచ్చేసరికి ఏమైందంటే గురుమూర్తి గారికి మంచి పేరుంది. వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు మధ్యలో మిడ్ టర్మ్లో గెలిచారు. ఆయనకు మంచి పేరుంది, సౌమ్యుడు, వివాదరహితుడు అనే పేరుంది. అది పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే జనంతో ఎప్పుడు కూడా ఆయన ఇంటరాక్షన్ బాగా ఉంటుందన్నమాట. ఇక
బీజేపీ వాళ్ళు వరప్రసాద్ గారని ఆయన లాస్ట్ టైము వైసీపీలో ఎంపీగా చేశారు, ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీలో చేశారు. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన హఠాత్తుగా బీజేపీలో చేరి బీజేపీ టికెట్ తెచ్చుకొని తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ వరప్రసాద్కి జంపింగ్ లక్షణాలు ఉన్నాయి, వరప్రసాద్ గారు పెద్దగా జనంతో కలవరు అనే ఒక పేరు ఉంది కాబట్టి తిరుపతి అంటే వ్యక్తులుగా తీసుకుంటే గురుమూర్తి గారికి మంచి, వరప్రసాద్ కంటే మంచి పేరు ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీకి ఏం బలం లేదు. టీడీపీ బలమే బీజేపీ బలంగా మారుతుంది. టీడీపీ బలం వల్లే అతను బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గెలవాల్సిందే తప్ప బీజేపీకి ఉన్న సొంత బలం ఏమీ లేదు. వైసీపీకి చాలా స్ట్రాంగ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఆ ట్రెండ్స్ ఎలా మారుతాయి అనేది ముందు చూడాలి. థ్యాంక్ యూ.